ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామములో. దీక్ష స్వభావంతో జ్ఞాన స్వభావమై వెతికే వారికంతా కనపడు దీపము యేసురాజు మాటలే వినుట ధన్యము. వినుట వలన విశ్వాసం అధికమధికమై ఆత్మలో దాహము తీరును. రండి ఆనందం ఆనందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామములో. ఈనాటి పవిత్ర దివ్య బలి పూజను నూతలపాటి వెంకట్రావు, నిఖిత, మేరమ్మ వీరి కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతా స్తోత్రం తెలియచేస్తూ అందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని, నిఖిత చదువులయందు దేవుడు తోడుగా ఉండాలని, మరణించిన బాలస్వామి, సంధ్య, మహంతి ఆత్మలకు దేవుడి నిత్య విశ్రాంతిని దయచేయమని ఉత్తాన క్రీస్తు పేరేట పూజ. చిడేపూడి సాంబిరెడ్డి, భూలక్ష్మి, రాజ్యలక్ష్మి, కిరణ్, బాబీ, నూతలపాటి చంద్రయ్య, బేబీ, జాహ్నవి, సుహాస్ని, పద్మ వీరి కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతా స్తోత్రం తెలియచేస్తూ అందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని, పాడి పంటను దీవించమని, జాహ్నవి, సుహాసన చదువులయందు దేవుడు మంచి జ్ఞానం దయచేయమని ఉత్తాన క్రీస్తు పేరేట పూజ. నూతలపాటి క్రీస్తురాజు, యేసుదైమ, మరియదాసు, మనీషా, నిత్యశ్రీ, కార్తీక్ వీరి కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతా స్తోత్రం తెలియజేస్తూ అందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని, వీరి పాడి పంటను దీవించమని, మరియదాసుకి మారు మనసు దయచేయమని క్రీస్తు ఉత్తాన పేరిట పూజ. అదేవిధంగా సుష్మా, మానస, శాంభవి రేపటి రోజు నుండి ఎగ్జామ్స్ రాయబోతూ ఉండగా దేవుడు వారిని దీవించమని, గడిచిన కాలంలో చదివింది గుర్తుంచుకొని పరీక్షలు బాగా రాసి మంచి ఉత్తీర్ణత సాధించాలని, సుష్మాకు దేవుడు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ఉత్తాన క్రీస్తు పేరిట పూజ. అదేవిధంగా సునీలు కుటుంబాన్ని దీవించమని, వారి పెద్ద కుమార్తెకు దేవుడు మంచి ఆరోగ్యమును దయచేయమని ఉత్తాన క్రీస్తు పేరిట పూజ. ఈ ఉద్దేశాల కొరకుగాను మనందరి మనసులో ఉన్న ఉద్దేశాల కొరకు ఆ దేవాది దేవునికి దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పవిత్రాత్మ దేవుని సహవాసం ఇక్కడ చేరి ఉన్న మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. నేను ద్రాక్షవల్లిని, మీరు రెమ్మలు. ఎవరు నా యందు ఉండునో, నేను ఎవని యందు ఉండునో వాడు అధికముగా ఫలించును. యోహాను శుభవార్త 15వ అధ్యాయము 1వ వచనం మరియు 5వ వచనం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో, సంసార జీవితంలో, కుటుంబ జీవితంలో, వ్యాపార జీవితంలో, వ్యవసాయంలో, చదువులలో అన్ని విధాలుగా ఫలించాలి అంటే, ఆశీర్వదింపబడాలి అంటే, లేవనెత్తబడాలి అంటే దేవుడు మన నుండి కోరుకుంటున్నటువంటిది ఒకటి మనము దేవునితో ఉండాలి, రెండవది దేవుడు మనతో ఉండాలి. కనుక దేవుని బిడ్డలారా, ప్రభు పలికే మాట కూడా అదే. మీరు నా యందు, నా మాటలు మీ యందు నిలిచి ఉన్నచో మీరు ఏది అడిగినా దానిని ఇస్తాను. మీరు ఫలించుటకు, ఆ ఫలము ద్వారా నన్ను మహిమపరచుటకు నేను మేము దీవిస్తాను అని ప్రభు వాక్యము ద్వారా తెలియచేస్తున్నారు. కనుక మరి ఈనాటి దివ్య బలి పూజ ప్రారంభంలో ఫలించే బిడ్డలుగా ఉన్నామా? ఆత్మ పరిశీలన చేసుకొని దేవునికి వ్యతిరేకంగా చేసిన తప్పిదాలను, పాపములను గుర్తుకు తెచ్చుకుంటూ దేవుని పాప క్షమాపణ కోరుకుంటూ ఈ దివ్య బలి పూజలో పవిత్రంగా, యోగ్యముగా పాల్గొందాం. సర్వశక్తి కలిగిన సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని. ఇది నా తప్పు,
ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలుకొనుచున్నాను స్వామి. ఆమేన్. సర్వశక్తి కలిగిన సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూమి అందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూమి అందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. ఏలిన వారైన సర్వేశ్వర, పరలోకమా ప్రభువా, స్వర్గాధిపతి అయిన సర్వేశ్వర, భూమి నేలు మా పాలక. మేము పొగడేదాం, మేము స్తుతించేదాం, మహిమా స్తుతి స్తోత్రము. మేము పొగడేదాం, మేము స్తుతించేదాం, మహిమా స్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూమి అందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. జనకైక స్తుతుడా మా క్రీస్తువా, మా పాప పరిహారక. సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల, మా మీద దయ చూపవా. పితదేవసుతుడా శ్రీ యేసువా, మహిమా స్తుతి స్తోత్రము. పితదేవసుతుడా శ్రీ యేసువా, మహిమా స్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూమి అందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. పిత యొక్క కుడి ప్రక్క ఆసీనుడా, పరిశుద్ధ శ్రీ యేసువా, మా కనులు తెరచి రక్షించుమా, మమ్మెప్పుడు దీవించుమా. పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు, మహిమా స్తుతి స్తోత్రము. పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు, మహిమా స్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూమి అందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. పిత మహిమలో పరిశుద్ధాత్మతో వసించమా క్రీస్తువా,
అర్పింతము మహిమా స్తుతి స్తోత్రము అర్పింతము ఈ స్తుతి గానము మహిమా స్తుతి స్తోత్రము ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన ఓ నిత్య సర్వేశ్వర, పాస్కా పరమ రహస్యమును మాయందు సదా నెరవేర్చుము. పవిత్ర జ్ఞానస్థానము ద్వారా నూతన జన్మను పొందిన వారు నీ సంరక్షణ కింద సత్ఫలములను సమృద్ధిగా పొందునుగాక. పరిశుద్ధుడైన తండ్రి నీకు స్తోత్రం. ప్రేమ కలిగిన దేవా నీకు స్తోత్రం. అత్యున్నత సింహాసనాసీనుడా నీకు స్తోత్రం. స్తుతులకు యోగ్యుడా, స్తుతులకు అర్హుడా స్తోత్రం. అనునిత్యం కెరూబు సెరాఫులచే ఆరాధించబడుతున్న దేవా నీకు స్తోత్రం. నిన్ను ఎంతగా స్తుతించినా మీ రుణము మేము తీర్చుకోలేమయ్యా. ఎంతగా మహిమపరిచినా, ఎంతగా ఘనపరిచినా మీ రుణం మేము తీర్చుకోలేం తండ్రి. నీ స్తోత్రం అయ్యా. గడిచిన ఆదివారం నుండి ఇప్పటి వరకు మేము మీ సన్నిధిలో మీ రెక్కల మాటను ఉంచినందుకు స్తోత్రం. ఆ రెక్కల మాటను పదిలపరిచినందుకు స్తోత్రం. పగలు ఎండవేడిమి నుండి, రాత్రి చీకటి శక్తుల నుండి మమ్ము కాపాడినందుకు స్తోత్రం. ఈ సన్నిధిలో నిలబెట్టినందుకు స్తోత్రం. ప్రార్థించే మనస్సు మాకివ్వండి. వాక్యము చదివే మనస్సు మాకివ్వండి. నీ వాక్యానికి లోబడే మనస్సు మాకివ్వండి. నీ బిడ్డలుగా మమ్ము చేసుకోండి. మాలోని భయాన్ని తీసివేయండి. మాలోని పాపమును తీసివేయండి. మాలోని ఆందోళన తీసివేయండి. మమ్ము ధైర్యముతో నింపండి దేవా. అయ్యా, నిండు హృదయతో ప్రార్థన చెయ్యక ఎన్నో రోజులు అవుతున్నది ప్రభువా. మేమందరము పరిపూర్ణ హృదయముతో మిమ్ము పూజిస్తూ ఉండగా, మిమ్ము ఆరాధిస్తూ ఉండగా, మిమ్ము మహిమపరుస్తూ ఉండగా, మిమ్ము ఘనపరుస్తూ ఉండగా మమ్మందరిని మీరు ఆశీర్వదించండి. మమ్మందరిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం అయ్యా. ఎవరు నా యందు ఉంటానో, ఎవరి యందైతే నా మాటలు నిలిచి ఉంటాయో వారు అధికముగా ఫలిస్తారు. వారి ప్రార్థన నేను వింటానని పలికిన దేవా నీకు స్తోత్రం అయ్యా. కుటుంబ సమస్యలతో చితికిపోతున్న బిడ్డలు ఉన్నారు తండ్రి. వారిని దీవించండి అయ్యా. చిన్న బిడ్డలను దీవించండి. ఆరోగ్యమును దయచేయండి ఆయన. బంగారు భవిష్యత్తు ఆ బిడ్డలకు దయచేయండి ఆయన. చిన్న బిడ్డలు అంగవైకల్యముతో, అస్వస్థతతో మానసికంగా బాధపడుతున్నారు తండ్రి. వారికి మంచి జ్ఞానం దయచేయండి అయ్యా. మా గ్రామంలో ఉన్న యువతి యువకులను మీకు సమర్పిస్తున్నాం. ఇంటర్ చదువుతున్న వారిని, డిగ్రీ చదువుతున్న వారిని, గ్రాడ్యుయేషన్ చేస్తున్న వారిని, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న వారిని, మాస్టర్స్, డాక్టర్ పట్టాలు చదువుతున్న వారిని దీవించండి. వారికి మంచి జ్ఞానం దయచేయండి. వారి చదువుల్లో తోడుగా ఉండండి దేవా అయ్యా. మరి ముఖ్యముగా నాయన, మద్యపానములో, ధూమపానములో, గుట్కాలు, పానుపరాగుల్లో, గంజాయిలో, అశ్లీలమైన బొమ్మల్లో, అశ్లీలమైన వీడియోలలో పడిపోయినటువంటి వారిని మీకు సమర్పించుకుంటూ ప్రార్థిస్తున్నాం దేవా. సోమరితనములో పడిపోయిన వారిని, తల్లిదండ్రుల సంపాదనపై ఆధారపడి బ్రతుకుతున్న వారిని మీకు సమర్పిస్తున్నామయ్యా. భార్యాభర్తల మధ్య గొడవలతో, అన్నదమ్ముళ్ళ మధ్య గొడవలతో, అక్క చెల్లెల మధ్య గొడవలతో బాధపడుతున్న వారిని మీకు సమర్పిస్తున్నాం. భర్తకు దూరమైన భార్యను, భార్యకు దూరమైన భర్తను మీకు సమర్పిస్తున్నాం. కళ్ళెదురుగా ప్రభువా కొడుకు సంసారం పాడైపోతూ ఉంటే, కూతురు సంసారం పాడైపోతూ ఉంటే తట్టుకోలేక బాధపడుతున్న బిడ్డలను
మీకు సమర్పిస్తున్నాము దేవా. అయ్యా, భారముతో ఉన్న వారిలారా నా దగ్గరికి రమ్మన్నావయ్యా. ఆ బిడ్డలు భారంతో వచ్చారు తండ్రి, విరిగి నలిగిన మనసుతో వచ్చారయ్యా, వేదనతో వచ్చారయ్యా, అసంతృప్తితో వచ్చారు తండ్రి, కన్నీటితో వచ్చారు ప్రభువా. ఆ బిడ్డలను మీకు సమర్పిస్తున్నాం. పడుకుంటే నిద్ర పట్టక, తనివి తీరా భోజనాన్ని ఆరగించక, శాంతి లేక, సమాధానం లేక, మానసికంగా శారీరకంగా నలిగిపోతున్న బిడ్డలు అనేక మంది ఉన్నారు దేవా. అయ్యా, శాంతిని మీకు ఇస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను, ఈ లోకము వలె ఇచ్చుట లేదని పలికిన దేవా. అయ్యా, ప్రతి బిడ్డ జీవితంలో శాంతి దయచేయండి అయ్యా. ప్రతి కుటుంబంలో సమాధానం దయచేయండి అయ్యా. ప్రతి ఇంటిలో ఆనందం దయచేయండి అయ్యా. ప్రతి ఇంటిలో ఓర్పును దయచేయండి అయ్యా. ప్రతి ఇంటిలో సహనాన్ని దయచేయండి అయినా. కాపరి లేక చదరి ఉన్న గొర్రెలను చూచి ఆ కరుణామైన కడుపు తరుక్కుపోయిందని వాక్యము ద్వారా తెలియచేసిన దేవానికి స్తోత్రం అయ్యా. అయ్యా, కళ్ళెదురుగా కుటుంబం చల్లా చెదరైపోతూ ఉంటే, వారి బ్రతుకు కడుపు తరుక్కుపోతూ ఉంటే దేవా, ఏం చెయ్యాలో అర్థం కాక పగిలిన మనసుతో, విరిగి నలిగిన మనసుతో నీ దగ్గరికి వచ్చి ఉండగా దేవా, వారికి నెమ్మదిని దయచేయండి అయ్యా. వారి సంసారాలు బాగు చేయండి అయ్యా. వారి కుటుంబాలను బాగు చేయడం ఆయన. నీకు స్తోత్రం, వందనం దేవా. నా ప్రార్థన వినలేదా? నా ప్రార్థనకు సమాధానం రాదా? నా ప్రార్థనకు ఆశీర్వాదం రాదా? నా కుటుంబ పరిస్థితి మారదా? నా భర్త మారడా? నా బిడ్డలు మారరా అని ప్రార్థన చేస్తున్న వారిని మీకు సమర్పిస్తున్నాం దేవా. అయ్యా, మారు మనసునిచ్చే దేవుడవు నువ్వే నాయనా. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు నాయన, సమస్తము సాధ్యమే తండ్రి. అయ్యా, మాకు మారు మనసు దయచేయండి. నీ వాక్యము ద్వారా గద్దించండి దేవా. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి నాయన. నీ వాక్యము ద్వారా మాకు మారు మనసు దయచేయండి నాయన. వివాహ సంబంధాలు వెతుకుతున్న వారికి మంచి వివాహ సంబంధాలు దయచేయండి నాయన. ఇంటర్ చదువుతున్నటువంటి వారికి తోడుగా ఉండండి నాయన. ఇదిగో ప్రభు, నిరుద్యోగులకు మంచి ఉద్యోగం దయచేయండి నాయన. వివాహం చేసుకోబోతున్న వారిని దీవించండి నాయన. ఇదిగో బాధ్యతారహితమైన భర్తను బట్టి బాధపడుతూ ఉండగా దేవా, ఆ భర్త ప్రార్థన ఆలకించండి నాయన. నీకు స్తోత్రం. పిల్లలు చెప్పిన మాట వినటలేదని తల్లడిల్లిపోతున్నా తల్లి మనసుకు ఊరటను నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం దేవా. అయ్యా, ఈ సమయమందు అప్పుల బాధలతో ఉన్న వారిని దీవించండి అయ్యా. అయ్యా, గృహ నిర్మాణం చేపట్టిన వారిని దీవించండి నాయన. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం దయచేయండి నాయన. సరైన ఆరోగ్యం లేక అనారోగ్యంతో బాధపడుతుండగా వారికి మంచి ఆరోగ్యం దయచేయండి నాయన. వారిని ముట్టండి దేవా, వారిని తాకండి నాయన. వారికి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి అయ్యా. సంపూర్ణమైన స్వస్థతను దయచేయండి ఆయన. నీకు స్తోత్రం. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు నాయన. ఎలక్షన్స్ జరగబోతూ ఉండగా ఓటును మంచి నాయకుడు వేసి ఎన్నుకునే శక్తి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా దేశాన్ని, మా రాష్ట్రాలను బాగు చేసే నాయకులను మీరు పంపించండి నాయన. డాక్టర్లను, లాయర్లను, ఇంజనీర్లను, జడ్జిలను, టీచర్లను, మాస్టర్లను దీవించండి అయ్యా. కూలి పని చేసుకుంటున్న వారిని, వ్యవసాయం చేస్తున్న వారిని, వ్యాపారాలు చేస్తున్న బిడ్డలను మీరు దీవించండి నాయన. నీ స్తోత్రం దేవా. ఇదిగో తండ్రి, అయ్యా, మోకరించి ప్రార్థన చేయటం రాని మాకు మోకరించి ప్రార్థన చేసే మనసు మాకు దయచేయండి. వాక్యానికి లోబడటం రాని మాకు వాక్యానికి లోబడే బిడ్డలుగా చేయండి అయ్యా. మా హృదయం నిండా నీ వాక్యాన్ని నింపండి అయ్యా. వాక్యానికి లోబడే బిడ్డలుగా చేయండి నాయన. హృదయ పరివర్తన తగిన ఫలాలను మాకు దయచేయండి అయ్యా. హృదయ పరివర్తన తగిన పనులు చేసే మనసు మాకు దయచేయండి. మాలోని కోపం తీసివేయండి అయ్యా. మాలోని స్వార్థాన్ని తీసేయండి అయ్యా. మాలోని గర్వాన్ని తీసివేయండి నాయన. మా కన్నీరు తొడవండి దేవా. అయ్యా, మాకు నెమ్మదిని దయచేయండి అయ్యా. మా ఒంటరితనాన్ని దూరం చేయండి అయ్యా. మాకు తోడుగా ఉండండి దేవా. అయ్యా, మా బ్రతుకుల్లో తోడుగా ఉండండి దేవా. ఇదిగో తండ్రి, నీకు స్తోత్రం నాయన. ఇదిగో ఇక్కడున్న బిడ్డలందరినీ దీవించండి అయ్యా. ఈ ఆదివారం రోజున ఎవరైతే నీ సన్నిధికి రాలేకపోయారో వారిని కూడా దీవించండి అయ్యా. నీ సన్నిధికి నడిపించండి అయ్యా.
ఇదిగో తండ్రి నీకు స్తోత్రం తండ్రి. ఇగో ప్రభువా, ఈ సమయం అందు మేము నీ వాక్యం ఆలకించబోతూ ఉండగా మాతో మీరు మాట్లాడండి నాయన. మీ మాట ద్వారా మాకు నెమ్మది దయచేయండి. మీ మాట ద్వారా మాకు ఊరట దయచేయండి. మీ మాట ద్వారా మాకు ధైర్యం దయచేయండి నాయన. నీకు స్తోత్రం తండ్రి. ఇదిగో ప్రభువా, ఇక్కడ నుంచి నీకు సాక్షులుగా బ్రతికేలా చేయమని పితతోనూ పవిత్రాత్మతో కలిసి ఇగో యుగాలు రాజ్య పాలన చేయు మా ప్రభువైన క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అందరు కూర్చున్నాం. మొదటి పట్టణము. సౌలు ఎట్లు ప్రభువును కాంచినదియు ఆయన అతనితో ఎట్లు మాట్లాడేదనియు బరబ్బా వివరించెను. మొదటి పట్టణము. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 26వ వచనం నుండి 31వ వచనం వరకు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 26వ వచనం నుండి 31వ వచనం వరకు. సౌలు యెరూషలేమునకు చేరిన పిదప శిష్యులను కలుసుకొనుటకు ప్రయత్నించెను. ఇతడు కూడా శిష్యుడైన వాడు అను సంగతిని వారు నమ్మలేకుండిరి. అందుచే అతడన్నచో వారికి గుండెదడ పుట్టుచుండెను. అప్పుడు బరబ్బా సౌలుకు సహాయపడుటకై వచ్చి అతనిని అపోస్తల వద్దకు తీసుకొని పోయి, పౌలు మార్గమధ్యములో ఎట్లు ప్రభువును గాంచినదనియు ఆయన అతనితో ఎట్లు మాట్లాడిదనియు సౌలు దమస్కులో యేసు నామమును ఎట్లు ధైర్యముగా ప్రసంగించినదియు వారి పూసగుర్చినట్లు వివరించెను. అప్పటి నుండి సౌలు వారితో కలిసి యెరూషలేమునందు అంతటను తిరుగుచు ప్రభు నామమున ధైర్యముగా ప్రసంగించుచుండెను. అతడు గ్రీకు భాష మాట్లాడు యూదులతో కూడా మాట్లాడుచు వారించుచుండుటే వారు అతనిని చంపా ప్రయత్నించిరి. ఈ విషయంలో ఎరిగిన సోదరులు సౌలును కైసరియకు తీసుకొని పోయి అక్కడ నుండి అతన్ని తార్సునకు పంపివేసిరి. అందుచే యూదియా, గలిలయ, సమరయ సీమల అంతటా క్రీస్తు శ్రీసభ నిర్మితమై శాంతి చేకూరెను. అది దేవుని యెడల భయభక్తులతోడను పవిత్రాత్మ సహాయముతోడను జీవించుచు అధిక సంఖ్యలో దినాభివృద్ధి చెందుచుండెను. ఇది ప్రభువు వాక్కు. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. జిగటగల ఊపి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊపి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను,
సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. రెండవ పట్టణము పునీత యోహాను వ్రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 18వ వచనం నుండి 24వ వచనం వరకు. రెండవ పట్టణము పునీత యోహాను వ్రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 18వ వచనం నుండి 24వ వచనం వరకు. బిడ్డలారా, మన ప్రేమ కేవలము మాటలు సంభాషణములు మాత్రమే కాదు, అది చేతులలో నిరూపింపబడు యథార్థ ప్రేమ కావలయును. మనము సత్యమునకు చెందిన వారమని ఇట్లు తెలుసుకొనగలము. దేవుని సమక్షమున ఇట్లు మన హృదయములు నిశ్చయముతో ఉండగలవు. మన హృదయము వలె మనలను అధిక్షేపించినచో దేవుడు మన హృదయముల కంటే అధికుడనియు సర్వజ్ఞుడనియు కూడా మనకు తెలియను. కనుక ప్రియ స్నేహితులారా, మన హృదయము మనలను నిందింపకున్నచో దేవుని సమక్షమును మనకు ధైర్యము ఉండును. ఆయన ఆజ్ఞలకు విధేయులమై ఆయనకు సంతోషము కలిగించు పనులు ఓనర్తము. కావున మనము కోరు సమస్తమును ఆయన నుండి పొందెదము. ఆయన కుమారుడగు యేసుక్రీస్తు నామము నందు విశ్వాసము కలిగి క్రీస్తు ఆజ్ఞాపించినట్లే అన్యోన్య ప్రేమ కలవారము కావలనని దేవుని శాసనము దైవ శాసనముకు విధేయులగు వారు దేవుని యందును దేవుడు వారి యందును ఉందురు. ఆయన మనకు వసగిన ఆత్మ వలన దేవుడు మన యందు ఉన్నాడని మనకు తెలియను. ఇది ప్రభువాక్కు. సువిశేష సుధామయ వేదం దిదియే మనసులకానందము కొలిపే సువిశేష సుధామయ వేదం దిదియే. నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం మని బోధించే. నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం మని బోధించే. ధర్మమూర్తివై ధరవెలసిన మన ధర్మమూర్తివై ధరవెలసిన మన యేసునాథుని మధురవాణి విన మనసులకానందము కొలిపే సువిశేష సుధామయ వేద విధియే. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉందునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 15వ అధ్యాయము 1వ వచనము నుండి. యోహాను శుభవార్త 15వ అధ్యాయము 1వ వచనము నుండి. నేను నిజమైన ద్రాక్షావల్లిని,
నా తండ్రి వ్యవసాయి. నా యందు ఫలింపని ప్రతి కొమ్మను ఆయన తీసివేయును. ఫలించు ప్రతి తీగ అధికముగా ఫలించుటకై ఆయన దానిని కత్తిరించి సరిచేయును. నేను మీతో చెప్పిన మాటల వలన మీరు ఇప్పుడు శుద్ధులైతీరి. నేను మీ యందు ఉందును, మీరు నా యందు ఉండుడు. ద్రాక్షావల్లి యందు ఉండని కొమ్మ దాని అంతటా అది ఫలింపచాలదు. అట్లే మీరును నా యందు ఉండనిచో ఫలింపజాలరు. నేను ద్రాక్షావల్లిని, మీరు కొమ్మలు. ఎవరు నా యందు ఉండునో, నేను ఎవని యందు ఉండునో వాడు అధికముగా ఫలించును. ఏలయనా నేను లేక మీరు ఏమీయు చేయజాలరు. నా యందు నివసింపని వాడు తీగవలే పారవేయబడి ఎండిపోవును. అట్టి కొమ్మలను ప్రోగు చేసి నిప్పులో వేసి తగలబెట్టెదరు. నా యందు మీరు, మీ యందు నా మాటను నిలిచి ఉన్నచో మీరు ఏమి కోరినను అది మీకు వసగబడును. మీరు అధికముగా ఫలించుట యందు నా తండ్రి మహిమ పరపబడును. ఇందువలన మీరు నా శిష్యులు అగుదురు. ఇది ప్రభు యేసు క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును కాక. సువిశేష బోధన వలన మన పాపములు మన్నించబడునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా ఆరాధన, యేసయ్యా ఆరాధన, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన. ఆత్మదేవా ఆరాధన. హల్లెలూయా. 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 క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈనాడు దేవుడు తన వాక్యము ద్వారా మనందరికీ ఇస్తున్న సందేశం ఏమిటి అనగా, ఆయన మనలను కత్తిరించి సరిచేయును. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఆయన దేవుడు మనలను కత్తిరించి సరిచేయును. ఎందుకనగా అధికముగా ఫలించుట కొరకు. కనుక ఈనాడు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. రైట్. యోహాను శుభవార్త 15వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకుందాం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నా యందు ఫలింపని ప్రతి రెమ్మను ఆయన తీసివేయను. ఫలించు ప్రతి రెమ్మను అధికముగా ఫలించుటకై ఆయన దానిని కత్తిరించి సరిచేయును. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఎవరిని కత్తిరిస్తారు చెప్పండి. దేవుడు ఎవరిని కత్తిరిస్తారు? ఫలించే వారినా, ఫలింపని వారినా? ఫలింపని వారిని. సో మీరు చెప్పేది ఏంటంటే, ఫలించకపోతే దేవుడు కత్తిరించి సరిచేస్తారు. ఎందుకు ఫలించటం లేదు? యోహాను శుభవార్త 15వ అధ్యాయము 4వ వచనం. ఒక నిమిషం లైన్ వస్తుంది. నేను మీ యందు ఉందును, మీరు నా యందు ఉండండి. ద్రాక్షావల్లి యందు ఉండని తీగ దాని అంతటా అది ఫలింపచాలదు. అట్లే మీరును నా యందు
ఉండనిచో ఫలింపచాలరు. ప్రైజ్ ద లార్డ్. ఎవరైతే దేవునితో ఉండరో, ఎవరైతే దేవునిలో ఉండరో, ఎవరైతే దేవునితో సహవాసము చెయ్యరో వారు ఫలించరు అని దేవుని వాక్యం తెలియచేస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఇద్దరిని కత్తిరిస్తారు. ఫలింపని వారిని కత్తిరిస్తారు, ఫలించే వారిని అధికముగా ఫలించటం కోసం కత్తిరించి సరిచేస్తారు. చూడండి ఒకసారి 2వ వచనం సరిగ్గా చూడాలి. నేను చదువుతాను, వినండి. యోహాను 15:2. నా యందు ఫలింపని ప్రతి కొమ్మను ఆయన తీసివేయును, ఫలించు ప్రతి తీగను అధికముగా ఫలించుటకై ఆయన వానిని కత్తిరించి సరిచేయును. 6వ వచనం చూడండి. నా యందు నివసింపని వాడు తీగవలే పారవేయబడి ఎండిపోవును, అట్టివాడు అట్టి కొమ్మలను ప్రోగు చేసి నిప్పులో వేసి తగలబెట్టుదురు. నా ప్రశ్న, దేవుడు ఎవరిని కత్తిరిస్తారు, ఎవరిని కత్తిరించరు? ఫలింపని వారిని కత్తిరిస్తారు, ఫలింపని వారిని కూడా ఇద్దరిని కత్తిరిస్తారు. సో ఫలింపని వారిని ఎందుకు కత్తిరిస్తారంటే ఫలించటం లేదు కాబట్టి కత్తిరిస్తారు. ఫలించే వారిని కత్తిరించి సరిచేయటం కోసం కత్తిరిస్తారు. సరిచేయటం కోసం కత్తిరిస్తారు. ఫలింపని వారిని వేరు చేయటం కోసం కత్తిరిస్తే, ఫలించే వారిని సరిచేయటం కోసం, అధికంగా ఫలించటం కోసం, సరిచేయటం కోసం కత్తిరిస్తారు. అంటే ఇద్దరిని ఏం చేస్తారు? కత్తిరిస్తారు. సో దేవుని బిడ్డలారా, ఇప్పుడు కత్తిరింపబడిన వారు ఎవరు అనేది ఒకసారి చూద్దాం. రండి. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు 28 చదవమ్మా. దేవుడు వారిని దీవించి సంతానోత్పత్తి చెందుడు, భూమండలమంతటా నివసించి దానిని వశము చేసుకొనుడు. దేవుడు ఏమంటాడంటే, అమ్మా మీరు అభివృద్ధి చెందండి అని ఉంటుంది. అంటే ఆశీర్వదింపబడటం కోసం, అభివృద్ధి చెందటం కోసం దేవుడు అవ్వని ఆదాముని సృష్టించి అన్నాడు, ఆశీర్వదింపబడండి, ఫలించండి, అధికముగా ఫలించండి అన్నారు. కానీ అవ్వ ఆదాము ఫలించల. ఏం చేశారు? అవిధేయత చూపారు. దేవుడు ఏం చేశాడు? కత్తిరించి ఏదోను తోటలో నుంచి బయటికి గెంటేశారు. దేవుడు అవ్వకి ఆదాముకి తినటానికి తిండి, ఉండటానికి నీడ, కట్టుకోవటానికి అన్నీ ఇచ్చిన తరువాత ఫలించమని పలికితే సాతాను చెప్పిన మాటలు వినుట వలన ఫలించకుండా ఉన్నారు. కాబట్టి వారిని ద్రాక్ష తీగ నుండి కత్తిరించాడు, వారిని ఏదోను తోటలో నుంచి బయటికి గెంటేశాడు. ఫలించటం అంటే డబ్బు సంపాదించటం కాదు. ఫలించటం అంటే మేడ మీద మేడ కట్టటం కాదు. ఫలించటం అంటే ఆస్తులు సంపాదించటం కాదు. ఫలించటం అంటే పదవి సంపాదించడం కాదు. ఫలించటం అంటే దేవుని వాక్యానికి విధేయత చూపటం. అవ్వ ఆదాము దేవుని వాక్యానికి విధేయత చూపలా, ఫలించలా. దేవుడు కత్తిరించాడు, ఏదోను తోటలో నుంచి బయటికి గెంటేశాడు, వారిని శపించాడు. భార్యను శపించాడు, భర్తను కూడా శపించారు. ఈ రోజున దేవుడు నీకు ఇల్లు ఇచ్చాడు, భార్యనిచ్చాడు, భర్తనిచ్చాడు, పిల్లలనిచ్చాడు, తినటానికి తిండి ఇచ్చాడు. కానీ దేవుని వాక్యానికి నువ్వు విధేయత చూపటల్లా,
దేవుని వాక్యానికి నీవు లోబడటలా, దేవునికి సహచరుడిగా జీవించటలా, హృదయ పరివర్తనకు తగిన ఫలాలు నీలో కనపడటలా, దేవుడు అవ్వను ఆదామును కత్తిరించినట్టుగా నిన్ను కత్తిరిస్తాడు, వేరు చేస్తాడు, బయటికి గెంటేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రోజున మనలో చాలామంది దేవుని సన్నిధి నుండి గెంటి వేయబడిన వారు చాలామంది ఉన్నారు. దానికి ముఖ్య కారణం అవిధేయత, ప్రార్థన లేకపోవటం, వాక్యానికి లోబడకపోవటం, వాక్యానికి లోబడి బ్రతకకపోవటమే. ఇక్కడ అవ్వ ఆదాము అవిధేయత వలననే, తినొద్దన్న పండు తినుట అవిధేయత, ఆ అవిధేయత వలననే తోటలో నుండి దేవుడు బయటికి గెంటేశాడు. దేవుని స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక రెండవ వ్యక్తి దేవుని బిడ్డలారా, ఆదికాండము 4వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. మనిషా, మీ తమ్ముడు హేబేలు ఎక్కడ? నీ తమ్ముడు ఏబేలు ఎక్కడ? ఎక్కడ? చాలమ్మా. ఆబేలు ఎవరో తెలుసా? గొర్రెల కాపరి. కైను వ్యవసాయదారుడు. ఆబేలు తన మందలో పుట్టిన ప్రథమ గొర్రె పిల్ల కొవ్వును దేవుడికి సమర్పించాడు, అనగా విధేయుడు. కైను పంటలో పండిన కొద్దిగా భాగాన్ని దేవుడికి ఇచ్చాడు, అనగా అవిధేయుడు. ఆబేలు విధేయత వల్ల దేవుడు అతనిని ప్రసన్న దృష్టితో చూశాడు. కైను అవిధేయత వల్ల దేవుడు అతనిని చూడలా. దేవునిలో హెచ్చింపబడుతూ ఉన్నాడు ఏబేలు, దేవుని ద్వారా హెచ్చింపబడుతూ ఉన్నాడు ఏబేలు. దీనితో అసూయ కలిగింది కైనుకి. ఇతడు దేవునిలో హెచ్చింపబడుతున్నాడు, ప్రార్థనా జీవితంలో హెచ్చింపబడుతున్నాడు, విధేయతలో హెచ్చింపబడుతున్నాడు, మంచితనములో హెచ్చింపబడుతున్నాడు, ప్రేమలో, ఓర్పులో, సహనములో, జానిలో హెచ్చింపబడుతూ ఉన్నాడు. దాంతో అసూయ కలిగింది కైనుకి. కైనుకి ఏం కలిగింది? అసూయ కలిగింది. ఎప్పుడైతే అసూయ కలిగిందో తమ్ముడు ఏబేలు దగ్గరికి వెళ్ళి, తమ్ముడు పొలం వెళదాము, విత్తనాలు నాటుదామన్నాడు. అన్నమాట నమ్మాడు, అక్కడికి వెళ్ళాడు. పొలములోకి వెళ్ళగానే అన్న తమ్ముడి మీద రాయి వేసి చంపేశాడు. ఇది కైను చేసిన పాపం. మొట్టమొదటిది, విధేయత చూపిన ఏబేలు దేవుని దృష్టిలో హెచ్చింపబడ్డాడు. అవిధేయత చూపినటువంటి కైను దేవుని చేత త్రోసివేయబడ్డాడు. దేవుని బిడ్డలారా, విధేయత నిన్నెప్పుడు హెచ్చిస్తుంది. విధేయత వల్ల దేవుని దృష్టిలో హెచ్చింపబడతావు. అయితే నీవు హెచ్చింపబడుతూ ఉంటే, దేవుని దృష్టిలో హెచ్చింపబడుతూ ఉంటే, లోకం నీ ఎడల అసూయ కలిగి ఉంటుంది. సొంత అన్నే తమ్ముడి మీద అసూయ. గొర్రెల మందల విషయంలో కాదు అసూయ, దేవునిలో ఎదుగుతుంటే అసూయ. అన్న వ్యవసాయదారుడు, తమ్ముడు గొర్రెల కాపరి. ఆయనకి గొర్రెలు ఉన్నాయి, ఈయనకు పొలం ఉంది. అప్పుడు అసూయ కలగల. ఎప్పుడైతే దేవునికి విధేయత చూపించి దేవునికి తన గొర్రెలో ప్రథమ గొర్రె కొవ్వును అర్పించాడో, దేవుడు హెచ్చించటం మొదలుపెట్టాడో, అన్నయ్య అసూయ కలిగి ఉండటం, దేవునిలో ఎదగటం సాతానికి ఇష్టం లేదు. నువ్వు దేవునిలో ఎదుగుతుంటే నీ వారే నీ ఎడల అసూయ కలిగి నిన్ను దిగజార్చటానికి ప్రయత్నం చేస్తారు. కాదు, దిగజార్చటం మాత్రమే కాదు, నిన్ను చంపేస్తారు కూడా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు కైను అన్నాడు, నేనుకు వాడికి నేనేమైనా కాపలా దారుడనా? నీ తమ్ముడిని చంపి నువ్వు తప్పు చేశావు, నీ తమ్ముడిని చంపి నువ్వు పాపం చేశావు. నువ్వు తమ్ముడిని చంపి ఎవరిని చంపారండి? విధేయుడనా అవిధేయుడనా? ఎదుగువారినా ఎదగని వారినా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీ అందరికీ ఒక చిన్న సలహా, 2 సలహాలు చెబుతా. మొదటి సలహా ఏంటంటే, నువ్వు దేవునిలో ఎదుగుతూ ఉన్నావు అనుకో,
ప్రార్థనలో కానీ, వాక్యం చదవటంలో కానీ, జపమాల చెప్పటంలో కానీ నువ్వు ఎదుగుతూ ఉన్నావనుకో, నిన్ను చూసి ఎవరైనా అసూయ చెందుతూ ఉన్నారనుకో, గుర్తుపెట్టుకో, మొదటిది దేవునిలో ఎదుగుతున్నావనే అర్థం. రెండవది, వాళ్ళు అసూయ కలిగి ఉన్నారంటే నువ్వు ఎదగకుండా నిన్ను కిందకి దిగజార్చడానికి ప్రయత్నం చేస్తున్నారని గుర్తుపెట్టుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది, నరుడి మాట అది సొంత మనిషి మాట అయినా ఎన్నడూ నమ్మకూడదు. సొంత తమ్ముడితో పెదవులతో చెప్పిన మాట, పొలం వెళదాము విత్తనాలు నాటుదాం, మనసులో ఉన్న మాట పొలము వెళ్ళినాక నీ తల మీద రాయేసి చంపుతా. ఎవరి మనసులో ఏముండి ఏం మాట్లాడతారో ఎవరికి తెలియదు. కాబట్టి దేవుని నమ్మండి, నరుణ్ణి నమ్మకండి. ఇంటి దగ్గర ప్రేమగా ఉన్న మాట్లాడిన అన్నయ్య ఇంటికి వెళ్ళిన పొలం వెళ్ళినాక శత్రువుగా మారాడు, రాయేసి చంపేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక దేవుడు కయీను ఏం చేశాడు? కత్తిరించాడు. నీ తమ్ముడిని చంపి నరహత్య చేశావు. నరహత్య ఒక పాపం, కాబట్టి నీవు దేశ దిమ్మరివై తిరుగుతావు అని చెప్పి దేవుడు కత్తిరించాడు, వేరు చేశాడు, దేశ దిమ్మరిని చేశాడు. ఫలించకపోతే కత్తిరిస్తాడు, వేరు చేస్తాడు, దేశ దిమ్మరిని చేస్తాడు. అదే మనం చూస్తాం దేవుని బిడ్డలారా. 15వ వచనం చదువుకుందామా. 12వ వచనం చదవమ్మా. 12. నీవెంత సాగు చేసినాను, నీవెంత సాగు చేసినను నీ నేలలో పంటలు పండవు, పారుబోతువై దేశ దిమ్మరివై బ్రతుకుము అనెను. అది ఏంటిదండి? శాపం. దేశ దిమ్మరివైతావు, నీ పంట పండదు, నీ పొలములో ఫలాలు ఉండవు. ఎందుకనగా నా నుండి నువ్వు కత్తిరించబడ్డావు, నా నుండి వేరు చేయబడ్డావు. నా నుండి వేరు చేయబడ్డావు కాబట్టి నాలో జీవము నీకు రాదు, నాలో జీవము నీకు ప్రసరించదు. నాలో జీవము నీకు రాదు కాబట్టి, నాలో జీవము నీకు ప్రసరించదు కాబట్టి, నీలో జీవము లేదు కాబట్టి నువ్వు అధికముగా ఫలించావు, దేశదిమ్మరివైతావు అని ఆనాడు దేవుడు అతనిని శపించాడు. కత్తిరించబడిన బిడ్డలారా, వేరు చేయబడిన బిడ్డలారా, దేవుని యందు ఉండని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవుని నుండి కత్తిరించబడ్డావు. ఆదాము వలె ఏదోను తోటలో నుంచి బయటికి గెంటి వేయబడ్డావు. కయీను వలె ఎదుగో కుటుంబానికి దూరంగా అయిపోయావు, దేశదిమ్మరివైపోతున్నావు. దానికి కారణం నువ్వు చేసిన పాపమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఆదికాండము 8వ అధ్యాయము 7వ అధ్యాయము 13వ వచనం, 6వ అధ్యాయం 13 చదువుకుందాం. అక్కడ చదివితే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఎవరు? జ్యోతి చదవమ్మా. దేవుడు నోవాతో ఇట్లనెను, మానవులకు చివరి గడియ సమీపించినది, వారి మూలమున భూలోకములో హింసామయమైనది, వారిని సర్వనాశనము చేసేదనను నిశ్చయించుకున్నాడు. దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. ఏ దినములలో? నోవా దినములలో. మానవులందరూ పాపం చేశారు, మానవులందరూ దేవుని కృపను కోల్పోయారు, మానవులందరూ దేవుని అనుగ్రహాన్ని కోల్పోయారు, మానవులందరూ దేవునికి దూరం అయిపోయారు, మానవులందరూ దేవుని నుండి వేరు చేయబడ్డారు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? నోవా, చితిసారపు కట్టెతో నువ్వు నోవను తయారు చేసుకో, అందులోకి నువ్వు వెళ్ళు. వెళ్ళిన తర్వాత 40 పగళ్ళు 40 రాత్రులు ఎడతెగక వర్షం కురిసింది. ఈ అవినీతి పరులందరూ కూడా జలప్రళయంలో దుర్గారా పడిపోతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, అక్కడ నోవా కుటుంబము మాత్రమే రక్షింపబడినది, మిగిలిన కుటుంబాలు ఏ ఒక్కరు కూడా కనపడల. ఎందుకనగా కత్తిరించబడ్డారు. నా యందు ఎవరైతే ఉండరో, నా సన్నిధికి ఎవరైతే రారో,
ఎవరైతే నాకు ప్రార్థన చెయ్యరో, ఎవరైతే నా సన్నిధిలో మోకరించి ప్రార్థన చెయ్యరో, ఎవరైతే నా వాక్యానికి లోబడరో, ఎవరైతే నా వాక్యాన్ని వినరో వారు నా నుండి కత్తిరించబడిన వారు. నీవు కత్తిరించబడ్డావు అంటే నీలో జీవము. చాలామంది అనుకుంటారు మేం బాగానే అవును, కయీను బాగానే ఆశీర్వదింపబడ్డాడు, ఆయన పంట బాగా పండింది. కానీ తనలో లేనిది ఆత్మీయత, తనలో లేనిది విధేయత, తనలో లేనిది దైవ భక్తి, తనలో లేనిది దైవ భయం. కయీను బాగానే డబ్బు సంపాదించాడు, కయీను బాగానే పంట సంపాదించాడు. దైవ భయం లేక, దైవ విశ్వాసం లేక, దైవ భక్తి లేక సొంత తమ్మును కూడా చంపటానికి వెనకడుగు వెయ్యలా. కత్తిరించబడ్డాడు, శపించబడ్డాడు, దేశ దిమ్మరిగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా యందు నివసించని ప్రతి తీగను కత్తిరించి పారవేస్తాను, అది ఎండిపోయి ఆరని అగ్నిలో. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇలా ఇంకొక వ్యక్తి గురించి నేను చెప్పి ముగిస్తాను. తర్వాత ఫలించే వారి దగ్గరికి వెళదాం. ఇంకొక వ్యక్తి, ఒకసారి యేసు ప్రభువు వారు, ఇది మీకు అర్థం కావాలంటే యోహాను శుభవార్త 12వ అధ్యాయానికి వెళదాం. తీసారా? సరే, అది అలా ఉంచండి, నేను చెప్తాను. మీరు ఫస్ట్ వినండి, ఇది వింటే మీకు అర్థమవుతుంది. ప్రియదేవుని బిడ్డలారా, మార్తమ్మ మరియమ్మల సోదరుడు లాజరు 4వ రోజున తిరిగి లేచిన తరువాత బాగా ఆవులిస్తున్నారు. ఆయన కాదు, మీరు. తిరిగి లేచిన తరువాత యేసు ప్రభు వారు లాజరు గారు ఇద్దరు కలిసి కూర్చొని భోజనం చేస్తున్నారు. ఎవరింట్లో? మార్తమ్మ మరియమ్మల ఇంట్లో భోజనం చేస్తున్నారు. మరియమ్మ ఏం చేస్తుందంటే యేసు ప్రభు తలకి తైలమని పూస్తుంది. దాని అర్థం ఏంటంటే యేసయ్యను తన మరణానికి సిద్ధం చేస్తుంది. దీలోపున ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన అంటాడు, ఏమ్మా మరియమ్మ, ఆ తైలముని ఎందుకమ్మా వేస్ట్ చేస్తున్నావు? ఆ తైలాన్ని అమ్మగా 300 దినారాలు వస్తాయమ్మా, దానిని పేదోళ్ళకి దానం చెయ్యమ్మా. ఆవులిచ్చావా? పేదోళ్ళకి దానం చెయ్యమ్మా అని చెప్పేసి అన్నారు. అయితే యూదా ఇస్కారియోతు ఈ మాట దేవుని మీద ప్రేమతో అనలేదు, పేదోళ్ళ మీద ప్రేమతో అనలేదు, డబ్బు మీద ప్రేమతో అన్నాడు. సో అప్పుడు యేసయ్య అంటాడు, యూదా, నీవు పేదోళ్ళ మీద ప్రేమతో ఈ మాట అనలేదయ్యా, ధనం మీద ప్రేమతో ఈ మాట నువ్వు అన్నావు. సో ఆ మాట వెళ్ళిపోయాడు. కడ్రా రాత్రి భోజనం వచ్చింది. మీ 12 మందిలో ఒకడు నన్ను పట్టి అప్పగించబోతున్నాడు. ఎవరు? నువ్వా నేనా అని అనుకుంటున్నాడు. ఎవరైతే ఈ పాత్రలో రొట్టెను ముంచి తింటారో అతడు నన్ను పట్టి అప్పగించబోతున్నాడు అనగానే యేసయ్య రొట్టె దించివగా యోధా ముంచాడు, తిన్నాడు. మొట్టమొదట ఆయన చేసింది ఆ పని. ఆ రొట్టె తిని యేసయ్యను వదిలిపెట్టి, ఎప్పుడైతే యోధా యేసయ్యను వదిలిపెట్టి వెళ్ళిపోయాడో ఏమయ్యాడు? కత్తిరించబడ్డాడు. అతనిలోకి దేవుని దుష్టాత్మ ప్రవేశించింది. దుష్టాత్మ వచ్చింది. ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యుల దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు ఇచ్చిన డబ్బు తీసుకున్నారు. యేసయ్య దగ్గరికి వచ్చారు, ముద్దు పెట్టుకున్నాడు. కొంచెం దూరం వెళ్ళగానే యేసయ్య వైపు చూశాడు. అయ్యో పాపం చేశానన్నాడు. ఊరేసుకొని, చూడండి దేవుని బిడ్డలారా, ఆయన ద్రాక్ష తీగ, రా నాలో ఫలిద్దు గాని రా అని దేవుడు యోధాని పిలిచాడు. వచ్చిన యోధా ఏం చేశాడంటే ఆయనతో ఉండకుండా ధనముతో ఉన్నాడు, లోకముతో ఉన్నాడు, కత్తిరించబడ్డాడు, ఉరేసుకొని చనిపోయాడు.
దేవుడు పలికే మాటదే. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయి. ఎవరు నా యందు ఎవరు 2వ వచనం చదవండి. నా యందు ఫలింపని ప్రతి తీగను ఏం చేస్తాడట? అవ్వ ఆదామును దేవుడు ఏదో తోటలోంచి గంటి వేశాడు. కయీనును కుటుంబము నుండి దూరం చేసేశాడు. నామాను నోవా టైములో ఉన్నటువంటి నరులందరినీ జలప్రళయములో ముంచేశారు. యూదా ఇస్కారియోతు ఊరేసుకునేలాగా. దేవునిలో నీ ఉండకపోతే నీ బ్రతుకు ఒంటరితనం. దేవునితో నువ్వు ఉండకపోతే చనిపోవాలనే ఆలోచన నీకు వస్తుంది. దేవునితో నువ్వు ఉండకపోతే నువ్వు కుటుంబానికి దూరం అవుతూ ఉంటావు. దేవునితో నువ్వు ఉండకపోతే అదిగో దేవునికే నువ్వు దూరం అవుతావు. దానివల్ల నష్టం దేవునికి కాదు, నీకు మాత్రమే. అందుకే యోహాను 15:6లో యేసయ్య ఈ విధంగా పలుకుతున్నాడు. మార్తమ్మ చదవమ్మా. నా యందు నివసింపనివాడు, వెరీ గుడ్. నా యందు నివసింపనివాడు తీగవలే పారవేయబడి ఎండిపోతాడు. అట్టి తీగను ప్రోగు చేసి నిప్పులలో తగలబెడతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోజున ఫలించటం అంటే ఆర్థికంగా కాదు. అవ్వ ఆదాము సంసార విషయంలో ఫలించారు. కయీను ధనం విషయంలో ఫలించారు. నోవా టైములో ఉన్న జనము పాపము విషయంలో ఫలించారు. యూదా ఇస్కారియోతు డబ్బు విషయంలో. దేవుడికి కావలసింది ఈ ఫలాలు కాదు. వాళ్ళు ఫలించాలా, అధికముగా ఫలించాలా. దేవుడే నువ్వు ఫలించటలేదు కాబట్టి నువ్వు నాతో ఉండాల్సిన అవసరం లేదన్నాడు. ఒకరిని గెంటేశారు, ఒకరిని దేశదిమ్మరం చేశారు, మరొకరిని జలప్రళయంలో ముంచేశారు, మరొకరైతే ఉరేసుకునేలాగా. అందుకే దేవుని బిడ్డలారా, ఫలించండి. ప్రార్థనకు వస్తే సరిపోదు, ప్రార్థన చేస్తే సరిపోదు, బైబిల్ పట్టుకొని వస్తే సరిపోదు, వాక్యం చదివితే సరిపోదు. ఫలించాలా. ఫలించకపోతే నీ బ్రతుకు ఎండిన ఎడారిలాగా ఉంటుంది అని ప్రభువు తన వాక్యము ద్వారా మనందరికీ తెలియచేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇక రెండో వ్యక్తి ఎవరంటే ఫలించేవారు. యోహాను 15:2. కుమారి చదువు. నా యందు ఫలింపని ప్రతి కొమ్మను ఆయన తీసివేయను. ఇది అయిపోయింది. రెండవది, ఫలించు ప్రతి తీగ అధికముగా ఫలించుటకై ఆయన దానిని కత్తిరించి సరిచేస్తాడు. నువ్వు ఫలిస్తున్నావా? ఎందులో ఫలాలు? ఆత్మ ఫలాలు. ఓకే, నేనేమంటానంటే హృదయ పరివర్తనకు తగిన ఫలాలు. హృదయ పరివర్తనకు తగిన ఫలాలు అనగా ఏంటంటే, అయ్యా ఒకప్పుడు దేవుడు నాకు తెలియదయ్యా, ఇప్పుడు దేవుడి గురించి నాకు బాగా, దేవుని గురించి తెలిసినాక మరియమ్మ మార్తమ్మ ఎదుగోతు పడిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అల్లుడు పెట్టింది బాగా తింది, ఇక్కడికి వచ్చి నిద్రపోతుంది. నిన్న మొన్న ఈరోజు లేదు, సర్దిది బొద్దు తెచ్చుకొని ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను కాదులే. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఫలించిన వారు ఎవరు? కాళ్ళోపు కాకండి. ఫలించిన వారు ఎవరు? సరిచేయబడిన వారు ఎవరు? చెప్పండి, ఎవరు? అమ్మా చెప్పండి, పర్వాలేదు. అంటే మనం మంచి మార్గంలోనే నడుస్తున్నాం, అప్పుడప్పుడు దారి తప్పాము. తప్పినప్పుడు రే నువ్వు నడిచే మార్గం సరైంది కాదురా, సరి చేస్తారు. జాకరయ్య, మీకు ఒక మంచి మాట చెప్తా. నువ్వు తప్పు చేస్తుంటే నువ్వేమైపోతే నాకెందుకు అనుకునేవాడు నిన్ను సరిచేసేవాడు.
నువ్వేమైపోతే, నీ బతుకేమైపోతే, నువ్వు ఎక్కడ తిరిగితే, నువ్వేం చేస్తే, నువ్వు తిరిగితే నాకెందుకు, నువ్వు తాగితే నాకెందుకు, నువ్వేమైపోతే నాకెందుకు అనుకునేవాళ్ళు నీ ఎదుగుదల కోరుకునేవారు కాదు. నువ్వు ఎదగాలని కోరుకునేవారట నిన్ను సరి చేస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి వ్యక్తి, సరి చేయబడిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అమ్మా? మరియమ్మ కాదు, సమరయ స్త్రీ. ఆమె అన్యురాలని దేవుడు మంచి బిడ్డగా మార్చాడు. అంటే మీరు అర్థం చేసుకోండి, అన్యులను దేవుని బిడ్డలుగా మార్చడం గురించి నేను మాట్లాడలే. ఇక్కడ మనం ఎవరిమి? దేవుని బిడ్డలమే. సాతాను శోధన వచ్చింది. సాతాను శోధనలో మనం ఏమైపోయాం? పడిపోయాం. ఇప్పుడు ఎవరు సరిచేయాలా? దేవుడు సరిచేయాలా. నిన్నటి వరకు మంచిగా ప్రేమగా ఉన్నావు, నిన్నటి వరకు గుడికి వచ్చావు, నిన్నటి వరకు వాక్యం చదివావు, నిన్నటి వరకు ప్రేమగా ఉన్నావు. ఇప్పుడు ఈ రోజు నుండి ప్రేమ లేదు. ఇప్పుడు నువ్వు దారి తప్పిస్తున్నావు అని తెలిసిన వ్యక్తి నేనేం చేయాలా? సరిచేయాలా. అలా సరిచేయబడిన వ్యక్తులు, సరిదిద్దుకున్న వ్యక్తులు ఎవరు అమ్మా? పేతురు. సో మొట్టమొదటి వ్యక్తి ఎవరనగా, ఉదాహరణ మీరు చెప్పినట్టుగా పేతురు గారు. ఎవరు? పేతురు గారికి యేసయ్య అంటే చాలా 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 ఇష్టం. పేతురు అంటారు, అయ్యా అందరు విడిచిపెట్టినా నేను మాత్రం విడను. అప్పుడు యేసయ్య అంటారు, కోడి కోయక ముందే 3 సార్లు నేను ఎరగనని పలుకుతావయ్యా అంటారు. సరే, యేసయ్య చెప్పినట్టుగా 3 సార్లు నేను నిన్ను ఎరగనని పలికిన తర్వాత పేతురు చేసిన పని ఏంటో తెలుసా? తప్పు చేశానని వెక్కి వెక్కి ఏడ్చాడు. అంటే అది పశ్చాత్తాపడిన హృదయం, అది విరిగి నలిగిన హృదయం, అది విరిగి నలిగిన మనస్సు. దేవుడు హృదయాన్ని చూశాడు, విరిగి నలిగిన మనసును చూశాడు. చూసిన దేవుడు, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగారు. ఎందుకు ఈ మాట అడిగారంటే, యేసయ్య చనిపోకముందు పేతురు తన శరీరాన్ని ప్రేమించాడు. యూదులకు భయపడి ఆయన ఎవరో నాకు తెలియదన్నారు. ఇప్పుడు అదే యేసు ప్రభు అడుగుతున్నారు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అవునయ్యా, నేను నిన్ను ప్రేమిస్తున్నా. ఎన్నిసార్లు అడిగారు? ఎన్నిసార్లు అడిగినా నీకు తెలియదా అన్నాడా? అయ్యా సమస్తాన్ని ఎరిగిన దేవుడవి నీవేనయ్యా అన్నాడు. అయితే దేవుడు పేతురుని సరిచేశాడు. ఎలా సరిచేశాడు? దేవుడే వచ్చి చెప్పాడా? లేదు, నీ మనస్సాక్షే నీకు చెప్పింది. పేతురు మనస్సాక్షి చెప్పింది. ఆయన 3 సార్లు కోడి కూయక ముందే అబద్ధం ఆడతానన్నట్టుగా 3వసారి పలికాడు, కోడి కూసింది. అవును, నేను అబద్ధమాడా, ఇది పాపం అను, అబద్ధమాడి పాపం చేసి దేవునికి ద్రోహం చేశానని తన మనస్సాక్షే తనను సరి చేసింది. తప్పైపోయింది అన్నాడు. అయితే నా గొర్రెలని మేపు. అధికముగా చేపలు పట్టేవాడిని ఆత్మలు పట్టేవాడిగా, పడవ నడిపేవాడిని సంఘాన్ని నడిపే వ్యక్తిగా చేశాడు. ప్రాణ భయముతో ఉన్నటువంటి వ్యక్తిని క్రీస్తుని ప్రేమించే వ్యక్తిగా చేశాడు, సరిచేశాడు దేవుడు. నీ జీవితంలో నిన్ను సరిచేసేవాడే నీ దేవుడు, నిన్ను సరిచేసేవాడే నీ స్నేహితుడు, నిన్ను సరిచేసేవాడే నీ ఎదుగుదల కోరుకునేవాడు. వాడు నిన్ను సరిచేసినప్పుడు సరేనండి నన్ను నేను సరిచేసుకుంటానని చెప్పేవారే విధేయత కలిగిన వారు, వారే అధికంగా ఫలిస్తారు. అమ్మా నువ్వు అది చేసావు కదా, నువ్వు చూసావా? నువ్వు ఇది చేసావు కదా, నువ్వు చూసావా? నేను చెయ్యలా అని సరిచేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ తప్పును నువ్వు కప్పి పెడితే నువ్వు కత్తిరింపబడతావు. కానీ నువ్వు సరిచేస్తున్నప్పుడు కూడా అవునండి నేను తప్పు చేశా, నన్ను నేను సరిచేసుకుంటా అని నువ్వు ఎప్పుడైతే సరిదిద్దుబాటును అంగీకరిస్తావో అధికంగా ఫలిస్తావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సరిచేసేది దేవుడు కావచ్చు, సరిచేసేది అమ్మ కావచ్చు, సరిచేసేది నాన్న కావచ్చు, సరిచేసేది తల్లి కావచ్చు, సరిచేసేది తండ్రి కావచ్చు. మనల్ని సరిచేస్తారు.
సరిచేసినప్పుడు సరేనమ్మా, నన్ను నేను సరిచేసుకుంటా, నన్ను నేను తీర్చిదిద్దుకుంటా, నేను ఇంకా మరలా ఆ తప్పు చెయ్యను అని ఏ కొడుకైతే, ఏ కూతురైతే, ఏ కోడలైతే, ఏ బిడ్డ అయితే చెబుతాడో వాడి జీవితంలో ఎప్పుడైనా ఎదుగుదల ఉంటుంది. నువ్వు చెప్పుకొచ్చావులే అని అన్న వాడి జీవితంలో ఎదుగుదల ఉండదు, పతనమే ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో వ్యక్తి ఎవరో తెలుసా? సంసోను. ఎవరండి? సంసోను దైవశక్తి, దైవ అనుగ్రహాన్ని పొందుకున్న వ్యక్తి. ఒక గాడిద ఎముకతో 1000 మందిని హతమార్చిన వ్యక్తి. ఒక గాడిద ఎముకతో 1000 మందిని చంపగలుగుతారు ఎవరైనా? ఏమండి, ఒక వ్యక్తి 1000 మందిని చంపటం సినిమాల్లో కాదు, ఇందులో కూడా ఉంది. మీ హీరో 1000 మందిని చంపితే నా హీరో బైబిల్లో ఉన్నాడు. అర్థమైందా నేను చెప్పింది? ఆ సినిమాలో, ఈ సినిమాలో ఆ హీరో ఒక కత్తిపోటుకి 1000 మందిని చచ్చిపోతే ఇక్కడ మా హీరో ఎవరా? హీరో సంసోను అనే హీరో దేవుడిచ్చిన శక్తితో, దేవుడిచ్చిన అనుగ్రహముతో, ఒక గాడిద ఎముకతో 1000 మంది ఫిలిస్తీన్లని హతమార్చాడు. బైబిల్లోనే ఉంది. ఈ చూడటం, ఆడ కాపీ కొట్టడం, సినిమాలు తీయటం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక దేవుని అనుగ్రహాన్ని కోల్పోయాడు, కళ్ళు పోయాయి. ఇప్పుడు ఏం కనపట్లేదు? లోకం కనపట్ల. పాపపు పొరలతో కళ్ళు కప్పబడిన వాడికట దేవుడు కనపడ్డట, లోకం కూడా కనపడదట. ఆయనకేం కళ్ళు లేవు, మన కళ్ళు ఉన్నాయి. ఆయన కళ్ళు లేక కనపట్ల, మన కళ్ళు ఉండి కూడా ఒక్కోసారి కనపడవు. మన కంటికి మంచి అనేది ఏది కనపడదు. దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవుడా నేను తప్పు చేశా, నీ శక్తిని కోల్పోయా, నీ అనుగ్రహాన్ని ఒక్క అవకాశం, ఒకే అవకాశం. దేవుడు మరలా తానికి శక్తిని, సంసోనుకి అర్థమైంది, నేను తప్పు చేశా, నేను పాపం చేశా, నన్ను నేను సరి చేసుకోవాలి. తనలో ఉన్న దేవుడు తనతో మాట్లాడాడు. నీలో ఉన్న దేవుడు కూడా నీతో మాట్లాడతాడు. ఆ దైవ స్వరానికి సమయం ఇవ్వండి, ఆ దైవ స్వరానికి అవకాశం ఇవ్వండి, ఆ దైవ స్వరాన్ని వినండి. అవకాశం అడిగాడు, దేవుడు శక్తిని ఇచ్చాడు. ఒక్క దెబ్బతో ఫిలిష్తీయులందరినీ నాశనం చేశాడు. ఎంత ఎదుగుదల ఇచ్చాడో చూడండి. నువ్వు సరి చేసుకుంటే దేవుడు ఇంకా ఎదుగుదల నీకు ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక మూడో వ్యక్తి, ఇంత పని చేసితివేలా, నువ్వు చూస్తూ ఉండగానే, నీ కళ్ళెదురుగానే నీ కుటుంబం నాశనం అయిపోతుంది అని నాతాను ప్రవక్త వచ్చి చెప్పాడు. ఎవరితో? దావీదుతో చెప్పాడు. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనాన్ని చూడండి. నువ్వెందుకు చదువుతున్నా? సరే, లేట్ అవుతుంది, నేను చదువుతున్నా, వినండి. 12వ అధ్యాయము 9వ వచనం. అందరూ చూడాలి, బైబిల్ ఉన్న వాళ్ళందరూ. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయము 9వ వచనం. ఇట్టి దుష్కార్యాలు చేసి యావే ఆజ్ఞను తిరస్కరించుతావా? ఏంటి ఆ దుష్కార్యాలు? 1, నీవు ఉరియాను కత్తితో చంపితివి, అతని ఇల్లాలిని నీ ఆలిని చేసుకొంటివి, అతనిని అమ్మోనీయుల కత్తితో చంపితివి. నీవు నన్ను తృణీకరించి హిత్తీయుడు ఉరియా భార్యను చేపట్టితివి. కావున వినుము, కత్తి ఇక నీ కుటుంబాన్ని ఎప్పటికీ, కత్తిని పట్టివారు మరణిస్తారు. ఉందా? మొదటి శాపం. ఇక నీ కుటుంబమున కత్తి అన్నటికీ విడవదు, నీ కుటుంబము వారి నుండియే నీకు ఏమైతుంది? కీడు 3 నట్లు చేసేదను. నీ భార్యలు నీ కన్నుల ఎదుటనే
ఇంకొకడు వశము చేస్తా. శాపం అందరూ చూస్తూ ఉండగానే అతడు నీ భార్యతో శయనించును. నీవి చేయుదము రహస్యముగా చేసితివి, కానీ నేను ఈ రహస్యమును ఇశ్రాయేలు అందరి ఎదుట బట్టబయలుగానే చేసేదనని పలుకుచున్నాను. దీన్ని ఏమంటారు? హెచ్చరిక. ఎవరిని హెచ్చరిస్తున్నారు? దావీదుని హెచ్చరిస్తున్నారు. ఎవరు హెచ్చరిస్తున్నారు? నాతాను ద్వారా దేవుడు హెచ్చిస్తున్నాడు. ఏమని హెచ్చిస్తున్నాడు? నీవు ఉరియా భార్యను ఉంచుకున్నావు, ఉరియాను కత్తితో చంపావు. నువ్వు చూస్తూ ఉండగానే నీ కుటుంబం వారే నిన్ను నాశనం, నువ్వు చూస్తూ ఉండగానే నీ భార్య వెళ్ళి నీతో వేరే వాళ్ళతో శయనిస్తుంది అని హెచ్చరించారు. మరి దేవుడు ఏం చేశాడు? దావీదు ఏం చేశాడు? 13వ వచనం, దావీదు నాతానుతో, నేను యావేకు ద్రోహంగా పాపము చేసి తిని, నాతాను ప్రభు నీ పాపము క్షమించను. నాతాను అంటున్నాడు, ప్రభు నీ పాపము క్షమించెను, నీవు చావును తప్పి. సరి చేసుకున్నాడా లేదా? ఎవరు సరి చేసుకుంది? సరి చేసుకున్నాడు, చావును తప్పించుకున్నాడు. ఎవరో? దావీదు. అంతకుముందేమన్నారు? ఆ నీ కుటుంబం వారే నిన్ను కత్తితో చంపుతారు. మారు మనసు పొందినాక సరి చేసిన తర్వాత ఏమన్నారు? ఇక నీకు మరణం రాదయ్యా, దేవుడు మరణాన్ని నీ నుండి తీసేశాడయ్యా. అందుకే దేవుడు అంటున్నాడు, దేవుని బిడ్డలారా, ఫలించే వారిని అధికంగా ఫలించటం కోసం ఏం చేస్తాడు? సరి చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే వేరు చేయబడిన వారికి శ్రమలు తప్పవు, సరి చేయబడిన వారికి శ్రమలు తప్పవు. అర్థమైందా? కాలేదా? వేరు చేయబడిన వారికి శ్రమలు తప్పవు, ఇక వాళ్ళకి మరణం తథ్యం. ఎందుకంటే వారిలో జీవం అనేది లేదు, వారిలో దేవుడు లేరు. కష్టాలు, శ్రమలు, వేదనలు, బాధలు. సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు నాశనం చేశాడు, వారిలో జీవము లేదు. శ్రమలు తప్పవు. నువ్వు దేవుని నుండి వేరు చేయబడితే నీకు శ్రమలు తప్పవు. అది నీకు కానీ, నీ కుటుంబానికి కానీ, నీ బిడ్డలకు కానీ. ఇప్పుడు దేవునిలో ఉన్నవారికి శ్రమలు తప్పవు. ఏంటి ఆ శ్రమలు? పౌలు శిలాసును కొట్టి చెరసాల్లో పడేశారు, స్టెఫాను రాళ్లతో కొట్టారు, పేతురు యోహానును బంధించి చెరసాలలో వేశారు, షడ్రకు మేషకు అబేద్నెగోలని అగ్నిగుండంలో, దానియేలుని సింహాల బోనులో, పాత నిబంధన గ్రంథములో యాకోబు కుమారుడు యోసేపుని చెరసాలలో. వీడు తప్పు చేస్తే శ్రమల, తప్పులు చేయకుండా శ్రమల? తప్పు చెయ్యకుండా ఆ శ్రమకి ఈ శ్రమకి తేడా ఏంటి? అది పాపము చేయగా వచ్చిన శ్రమ, ఇది దేవునిలో ఎదుగుతుంటే శ్రమ. అయితే దేవునిలో ఎదుగుతుంటే ఎదగనియ్యకుండా, యోసేపు నీతిమంతుడిగా ఉన్నాడు, నీతిమంతుడిగా ఉండకుండా శ్రమ. పేతురు యోహానులు యేసు నామమున అద్భుతాలు చేస్తుంటే అద్భుతాలు చేయకుండా శ్రమ. పౌలు శిలాసులు దెయ్యము పట్టిన వారిని విడిపిస్తే అలా మంచి కార్యాలు చేయకుండా శ్రమ. స్టెఫాను గారు దేవుని వాక్యం బోధిస్తుంటే, యేసు నామాన అద్భుతాలు చేస్తుంటే అద్భుతాలు చేయకుండా రాళ్లతో కొట్టి శ్రమ. దేవుని కోసం శ్రమ, పాపము ద్వారా శ్రమ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున నీ ఇంట్లో ఉన్న శ్రమ, నీ ఇంట్లో ఉన్న కష్టం, నీ ఇంట్లో ఉన్న బాధ, నీ ఇంట్లో ఉన్న వేదన, నీకున్న ఒంటరితనం, నువ్వు ఏడ్చే ఏడుపు, నువ్వు పోతున్న కృంగుబాటు పాపం వల్ల వచ్చిందా, దేవుని వల్ల వచ్చిందా, మంచితనం వల్ల వచ్చిందా, ఇదిగో దేవునిలో ఎదగటానికి వచ్చిందా? షడ్రకు మేషకు అబేద్నెగోలు దేవునిలో స్థిరంగా ఉండటానికి వచ్చింది. పేతురు యోహానుకి దేవునిలో స్థిరంగా ఉండటానికి వచ్చింది. పౌలు శిలాసులకి విశ్వాసములో బలంగా ఉండటానికి వచ్చింది. అదిగో దేవుని కోసం చనిపోవటానికి. స్టెఫానికి నీ ఇంట్లో ఉన్న శ్రమ దేనికి వచ్చింది? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమనయ్యా ఎందుకు వచ్చిందో అని మాత్రం అనగండి. ఎందుకు వచ్చిందో ప్రతి ఒక్కరికి
దావీదు తన కొడుకు ఎందుకు చనిపోయాడో తనకి బాగా, ఆదాము అవ్వ ఏదో తోటలోంచి ఎందుకు గెంటేశారో వాళ్ళకి తెలుసు. కైను దేశదిమ్మరి ఎందుకు అయ్యాడో తెలుసు. నోవా టైంలో జనం ఎందుకు చనిపోయారో తెలుసు. సొదొమ గొమొర్రా పట్టణం ఎందుకు నాశనం అయ్యిందో వాళ్ళకి తెలుసు. ఈ రోజున నీకు కూడా తెలుసు నీ కుటుంబంలో ఇది ఎందుకు జరుగుతుందో. నీ మనస్సాక్షిని అడుగు, నీ ఆత్మను అడుగు, నిన్ను నీవు అడుక్కో, దేవుడు నీకు సమాధానం తప్పనిసరిగా ఇస్తాడు. పౌలు శిలాసులకు తెలుసు వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారు. షడ్రకు మేషకు తెలుసు వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారు. స్టెఫానుకు తెలుసు వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారు. పేతురుకు తెలుసు తను ఎందుకు చనిపోయాడు. మరి నీకు కూడా తెలియాలి, నువ్వు పడే బాధ పాపము నుండి వచ్చిందా, ప్రార్థన చెయ్యగా వచ్చిందా. నువ్వు పడుతున్న వేదనలు అవినీతి వల్ల వచ్చిందా, నీతి కోసం వచ్చిందా. చివరిగా 3 వచనాలు చెప్పి నేను ముగిస్తా. మొదటిది మత్తయి 5:11. సుహాసిని కుమారి చదివావా? యోహాను 5:11. నువ్వు చదవలేదుగా, చదువు. ఎవరు మీ ముగ్గురులో తీసావా? చదువు. 5:11. యోహాను 5:11. నా నిమిత్తము ప్రజలు మిమ్ము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు. అదేనా ఉంది? ఒకసారి అందరూ చదువుదామా? నా నిమిత్తము ప్రజలు, ఎవరి నిమిత్తం? దేవుని నామము నిమిత్తం ప్రజలు నిన్ను అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు. ఉదాహరణకి మీకు అర్థం కావటం కోసం, ఎవరున్నారు ఇక్కడ? నిఖిత ఉంది. మనూరు నిఖితే కాదులే, నిఖిత ఉంది. నిఖితకి వాళ్ళమ్మ 100 రూపాయలు ఇచ్చింది. తన ఎదురుగా ఎవరో నడుచుకుంటూ పోతుంటే అడుక్కునే వాళ్ళు ఉంటే చిల్లర లేక 100 రూపాయలు కూడా వేసింది. ఇప్పుడు ఎగ్జామ్ రాసి ఇంటికి రావడానికి డబ్బులు లేవు. అమ్మ డబ్బులు లేవమ్మా, డాడీని బైక్ వేసుకొని రమ్మనమ్మా అంటే నీకు 100 ఇచ్చాగా ఏం చేశావు అని అన్ననుకో. పలానోళ్ళకి సహాయం చేశానంటే పోనీలే అమ్మా చేస్తే చేసావంటారా, తిడతారా? నీకు లేదు కానీ పక్క అంటాడో చేసినవా అంటారా లేదా? మనీషా ఉంది, ఆ అమ్మాయి ఇంట్లో ఉంది. వాళ్ళ అత్త మొక్కజొన్న కండ్లకి వెళ్ళి వచ్చింది 10:30కి. ఆ ఇంట్లో ఉన్న కొద్దిగా అన్నం ఏం చేసిందంటే నాకులాంటి అడుక్కునేవాడికి పెట్టింది. నాకులాంటి అడుక్కునేవాడికి పెట్టింది. పెడితే ఈమె త్వరగా వెళ్ళి కొండలో అన్నం, ఏమాయి అన్నం వండానత్త, ఏమైంది అన్నం అంటే అడుక్కునే ఆయన ఒక ఆయనకి పెట్టా. నీకు పెట్టటమే దండగా, నీకు పెట్టటమే దండగా. రూపాయి పని చెయ్యవో ఏం చెయ్యవో, ఎవరు సొమ్ము అని పెడతావు నువ్వు? అదేమన్నా నీ సొమ్మా అని తిట్టటం. అప్పుడు నువ్వు అనకాల, పోనీలే నేను మంచి పనేగా చేసింది, మా అత్త ఆల్రెడీ పొద్దున్నే తినిపోయింది, ఇప్పుడు వండుకుంటే 10 నిమిషాలకు అన్నం ఉడికిద్దిలే నువ్వు అనుకోవాలా. ఇక ఏమేం చేసింది? నేనేం తప్పు చేశా? అడిగిండి పెట్టా, నిప్పేమైంది? పెద్దదైంది. ప్రభు అంటారు, నా నిమిత్తము ఎవరైనా మిమ్మల్ని అవమానించినప్పుడు, ఎవరైనా మిమ్మల్ని హింసించినప్పుడు, ఎవరైనా మీ మీద నిందలు వేసినప్పుడు మీరు అనుకోవాలా, తిట్టుకోండి, మీ తిట్లే నాకు ఆశీర్వాదాలు అనుకోవాలా. ఈ ధన్యత అనే ఆలోచన మన మనసులో ఉండాలా. ధన్యత లేకుండా ఎందుకమ్మా చేడు తిడతావు అంటే తగువైపు, కాసేపు తిట్టుకుంటే తిట్టుకున్నారులే, మనల్ని కాదులే అనుకోవాలి. సో అంటే ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, నా నిమిత్తము ప్రజలు మిమ్ము హింసించినప్పుడు, నిందించినప్పుడు, అవమానించినప్పుడు, నీ మీద నిందలేసినప్పుడు మనం ఎవరమాట? ధన్యులమాట. మనకు ముందు వెలిసిన ప్రవక్తలను సైతము ప్రజలు అట్లాగే చేశారు. చదవమ్మా. చదువు.
మీకు ముందు వెలిసిన ప్రవక్తలు సైతము ఆ, ప్రజల పెట్టు ఆ, చదువు 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 హింసించిరి. మీకు ముందు వెలిసిన ప్రవక్తలను సైతము ప్రజలు అట్లే హింసించిరి. పరలోకములో మీకు బహుమానము కలదు, గొప్ప బహుమానం కలదు. కావున ఏమా కావున ఆనందపడండి. ఏమ్మా ఇంతకాలం నువ్వు చేసిన ప్రార్థన ఏం చేసింది? నీ కొడుకుని మార్చలేదా, నీ కోడలను మార్చలేదా అని అంటారు. మీరు ఆనందపడండి, మహా ఆనందపడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి శుభవార్త 10:22. ఎవరు జాహ్నవి చదవమ్మా. నా నామము నిమిత్తము మిమ్ము ఎల్లరూ, వేరే బైబిల్ ఏమనుంది అక్కడ చదవమ్మా. ఎల్లరూ అనుందా, అందరని ఉందా? దేవకుమారి ఏముంది అక్కడ? ఎల్లరని ఉందా? నా నామము నిమిత్తము ఎల్లరూ మిమ్ము ద్వేషిస్తారు, కానీ ఎప్పటి వరకు నిలబడాలా? మనం మధ్యలోనే జారిపోతాం, మనం మధ్యలోనే జారిపోతాం. యేసయ్య నామమున పౌలు శిలాసులకి, స్టెఫానికి, పేతురు యోహానికి, షడ్రకు మేషకులకి చివరి వరకు వాళ్ళు నిలిచారు. వచ్చినాయా లేదా? మనం కూడా ఎలా నిలవాలా? నాగులాడితే మధ్యలోనే బారిపోతుంది. నా నామము నిమిత్తము ఎల్లరూ మిమ్ము ద్వేషిస్తారు, కానీ చివరి వరకు నిలిచి, చివరి వరకు సహించి నిలిచిన వాడే అది రక్షణ. సో ముందొచ్చే చెవుల కన్నా వెనకొచ్చే, దీనివల్ల ఎద్దు తనను తాను రక్షించుకుంటుంది కదా. అందుకే యేసు ప్రభు వారు ఇంకొక మాట అంటారు. దర్శన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఎవరు? గోసాల చదువు. ఎక్కడికి వెళ్ళా? 2:10. దర్శన గ్రంథం 2:10. మీకు కలగబోయే ఎట్టి శ్రమలను గూర్చి భయపడకుడు. ఆగ శ్రమల గూర్చి మనం ఏమవ్వకూడదట? మనం భయపడేది దేనికి? శ్రమలకే. మనం భయపడేది దేనికి? నిందలకి, అవమానాలకి. మనం భయపడేది దేనికి? కొరడా దెబ్బలకి. ప్రభు అంటున్నారు, మీకు కలగబోయే ఎట్టి శ్రమలను గూర్చి భయపడకండి, ఆలకించండి. సైతాను మిమ్ము శోధించును, మీలో కొందరిని అవమానాలు కాదు, నిందలు కాదు, ఏడుపులు కాదు, చివరికి ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుంది? కొందరిని చెరసాలలోకి త్రోయించును. మీ బాధలు ఎన్ని రోజులు? 10 రోజులే. 10 రోజులు అంటే అర్థం ఏంటి? ప్రాణం ఉన్నంత కాలమే. ఈ శ్రమలు 10 దినాలు మాత్రమే. మరణించు వరకు. ఎప్పటి వరకు? మరణించే వరకు. యేసు ప్రభు శిష్యులతో ఏమన్నారు? చివరి వరకు నిలిచిన వాడు రక్షింపబడదు. మత్తయి శుభవార్త 5:11 ఏముంది? బహుమానము కలదు, గొప్ప బహుమానం కలదు, రక్షింపబడును. విశ్వాసపాత్రులై ఉండండి, అప్పుడు మీకు ఏ కిరీటం? ఏ కిరీటం? ఇప్పుడు జీవ కిరీటం కత్తిరించబడిన వారికి ఉంటుందా, సరి చేసుకున్న వారికి ఉంటుందా? సరి చేయబడిన వారికి ఉంటుందా, కత్తిరించబడిన వారికి ఉంటుందా? ఈ విషయంలో నేను మీకు ఒక సాక్ష్యం చెప్పాలనుకుంటున్నా. వాళ్ళది మన దేశమే. మన దేశంలో కూడా నల్గొండ జిల్లా. వాళ్ళిద్దరు భార్య భర్తలు. వారు కొంతకాలం అమెరికాలోనో ఎక్కడో పనిచేసి వచ్చారు. అక్కడ వీసా లేకనో ఏదో వచ్చారు, ఎక్కడో తెలియదు నాకు.
ఇక్కడ ఉండి వాళ్ళు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తుంటే ఏమీ కుదరలా. ఇక వాళ్ళు యూకేకి వెళ్ళాలని ప్రయత్నం చేశారు. ఎక్కడికి? యూకే, యునైటెడ్ కింగ్డమ్కి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళకి వీసా వచ్చింది. వీసా వచ్చిన తర్వాత యూకేకి వెళ్ళారు. యూకేకి వెళ్ళిన చాలామందికి ఉద్యోగాలు దొరకటం చాలా చాలా కష్టం. సరే అని వెళ్ళిన 20 రోజులకి ఆమె భర్తకి, ఆయన పేరు విజయ్కి, దేవుడు ఒక మంచి ఉద్యోగం ఇచ్చాడు. ఆ ఉద్యోగంతో తను కొడుకుని భార్యను పోషించుకుంటూ ఉన్నారు. అయితే అక్కడ ఉద్యోగం చేయాలన్నా, అక్కడ రెసిడెన్సీ రావాలన్నా ఏదన్నా కంపెనీ వాళ్ళకి స్పాన్సర్షిప్ ఇవ్వాలి. ఈ స్పాన్సర్షిప్ అనేది అక్కడ వాళ్ళు డబ్బు పెట్టి కొనుక్కుంటారు ఉండటం కోసం, రెసిడెన్సీ కోసం. కానీ ఈయనకు మాత్రం కంపెనీ వాళ్ళే, అయ్యా మేము మీకు స్పాన్సర్ చేస్తాము, ఇక్కడే ఉండండి, చదువుకోండి, ఉద్యోగం చేసుకోండి. అక్కడికి వెళ్ళి 10 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు అయినా కూడా వాళ్ళకి రాలా. వెళ్ళిన 20 రోజులకే స్పాన్సర్షిప్ ఉద్యోగం వచ్చింది, స్పాన్సర్షిప్ వచ్చింది. వాళ్ళు ఈరోజున ఎంతో కొంత సంపాదించుకుంటున్నారు. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఇవి మాకు ఊరికినే రాలా. వాళ్ళు 3 సంవత్సరాలు అనుకుంటా, నాకు తెలిసి 3 సంవత్సరాలు 4 సంవత్సరాల్లో ఎడతెగక దేవునికి ప్రార్థన. నన్ను కూడా చాలామంది నన్ను కూడా చాలాసార్లు ప్రార్థన చేయమని అడిగారు. వాళ్ళ పేర్లు విజయ్, దివ్య. నేను చాలాసార్లు వారి కోసం ప్రార్థన కూడా చేశాను. ఈరోజున వాళ్ళిద్దరూ కూడా కొడుకుతో చక్కగా సుఖంగా మంచి ఉద్యోగంతో బ్రతుకుతున్నారు. బిడ్డలారా, వాళ్ళు అంటారు, మేము దేవుడితో ఉన్నాం, దేవుడు మమ్మల్ని హెచ్చించాడు. గట్టి చప్పలు కూడా దేవుని స్తుతిద్దాం. మనం దేవుడితో ఉంటే దేవుడు ఎప్పుడు మనల్ని వదిలిపెట్టడు, దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టడు, దేవుడు ఎప్పుడు మనల్ని మర్చిపోడు. కనుక ఆయన ద్రాక్షావల్లి, మనము తీగలం. ఆయనతో ఉందాం, అధికంగా ఫలిద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున విశ్వాస ప్రమాణము, పరలోకమును భూలోకమును సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకస్థుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారమునకు లోనే పడబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిల నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనాలను విశ్వసించున్నాను. పాపముల మన్నింపులను విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానములను విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. స్వామి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడలారా, సహోదరి సహోదరులారా, ఈనాడు మనమందరం కలిసి అర్పించిన అపద్రాక్షరసములు, చేసిన ప్రార్థనలు సర్వశక్తి కలిగిన పిత అయిన దేవునికి ప్రీతికరమగనట్టులా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతే మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతును గాక. ఓ సర్వేశ్వర, ఈ పవిత్ర కార్య నిర్వహణ ఫలితముగా నీ దివ్య జీవన మందు మాకు భాగమును దయచేయుచున్నావు. నీవు తెలియజేయు సత్యములను మేము అవగాహన చేసుకొని వాటికి ఉపాయుక్తముగా మా జీవితములను సవరించినట్లు అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీ అందరితో ఉండునుగాక, నీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పేనాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి కలిగిన నిత్య సర్వేశ్వర, మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మేము ఎల్లప్పుడూ నీ చోటును మీ కృతజ్ఞత వందనములు చెల్లించుట
యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు తన శరీర బలి అర్పణ ద్వారా పూర్వపు బలులను శిలువ బలి యందు పరిపూర్ణము కావించెను. మా రక్షణార్థము అతడు తనను తాను నీకు అప్పగించుకొని ఒక యాజకునిగాను బలిపీఠముగాను గొర్రెపిల్లగాను ప్రదర్శించుకొనెను. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కా ఆనందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూతల దళమును నీ మహిమను నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా, ప్రభు నామమున వేయించేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా. అందరూ మోకరించుదాం. పావన పిత, మీరు నిత్యముగా పవిత్రులు, సర్వ పవిత్రత కూటయు మీరే కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాం. ఈ విధమునివి మా కొరకు మా ప్రభుని మీ ప్రియకుమారుడునైన యేసుక్రీస్తు శరీరము రక్తము అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారం మీ కృతజ్ఞతార్చన నెరవేర్చుచున్నాం. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమును అందుకొని మీ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నీకే నా ఆరాధన, నీకే నా స్తుతి ప్రార్థన. ఆ విధముగానే భోజనానంతరం పాత్రమును అందుకొని మరలా మీ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయ్యనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై దారపోయబడను. దీన్ని నా జ్ఞాపకార్థం చేయుడు. నీకే నా ఆరాధన, నీకే నా స్తుతి ప్రార్థన. ఇది మనందరి విశ్వాస పరమ రహస్యము. జై స్వామి మరణం ప్రకటించదము, మీ ఉత్థానము చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, యేసుక్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును అసగప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పిస్తున్నాం. మీ సముఖము నిలిచి మీకు సేవ చేయుటకు మమ్మ పాత్రలనుగా చేసినందులకు మీకు వందనములు చెప్పుచున్నాం. క్రీస్తు రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న శ్రీ సభను జ్ఞాపకం చేసుకొనుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, చిన్న బత్తిని భాగ్యపీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణ చేయుడు. ఉత్థానమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారిని స్మరింపుడు. వారిని మీ దివ్య ప్రకాశములోని చేర్చుకొనడు మా అందరికీ దయచూపండి. దేవుని కన్న తల్లి మరియమ్మతోనూ పుణిత పోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితో మాకు నిత్య జీవములో భాగం దయచేయండి. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి కలిగిన పితయైన సర్వేశ్వర పవిత్ర ఆత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరం లేచి నిలబడి యేసు ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో విశ్వాసముతో, దేవా మమ్మలను ఎవరైనా సరిచేస్తే ఆ సరిచేసేనప్పుడు మమ్మలను మేము సరిచేసుకునే భాగ్యం దయచేయమని నేర్చుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయానుగ్రహం వల్ల పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతల గురి కాకున్నట్లు చేయండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రెండవ రాకడను
విశ్వాసము చే నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానమును మీకు ఇస్తున్నాను, నా సమాధానమును మీకు వసుగుచున్నాను అని మీ అపోస్తులతో పలికిన ప్రభువైన యేసుక్రీస్తువా, మానవ బలహీనత ద్వారా చేసిన పాపము లెక్కింపక శ్రీసభ విశ్వాసమును వీక్షించండి. మీ చిత్త ప్రకారం మా అందరికీ సమాధానం, ఐక్యమును అనుగ్రహించండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించడి వారా. ఆమేన్. దేవుని శాంతి సమాధానం ఇక్కడ చేరి ఉన్న మీ అందరితో ఉండును గాక. నీ ఆత్మతో ఉండును గాక. ఒకరికి ఒకరు సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని కొరిపిల్ల, లోక పాపములను పరిహరించడు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొరిపిల్ల, లోక పాపములను పరిహరించడు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొరిపిల్ల, లోక పాపములను పరిహరించడు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించిన ప్రభువు. ఈ ప్రభుని విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. ఉత్తమ మనస్తాప జపము. సర్వేశ్వర స్వామి, దేవుల వారు మితిలేని సకల మేలుల స్వరూపుల ఎండుట వలన సకల వస్తువుల కంటే మేము అధికంగా ప్రేమిస్తున్నాను. నీకు నా పాపముల చేత ద్రోహం చేసినందువలన మహా మనస్తాపడుతున్నాను స్వామి, మహా దుఃఖపడుతున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుతున్నాను స్వామి. ఇక మీదట ఇంకొక నాటికి ఇటువంటి పాపము చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయించున్నాను స్వామి. ఆమేన్. క్రీస్తు రక్తము మన పరలోకాన్ని చేర్చును గాక. ఆమేన్. ఎదురెదురుగా నిలబడండి, పాట పాడండి. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందులో పాల్గొనరారే. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందులో పాల్గొనరారే. పాపో చరణము గావించి ప్రభు వెలుగును నీలో నింపా. పాపో చరణము గావించి ప్రభు వెలుగును నీలో నింపా. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందులో పాల్గొనరారే. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందులో పాల్గొనరారే. భారము నిండిన మనసులకు సేదను తీర్చే ఔషధము. భారము నిండిన మనసులకు సేదను తీర్చే ఔషధము. ఎదలను ప్రభువుతో నింపి, ఎదలను ప్రభువుతో నింపి, శాంతి జలములో జీవింపా. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందులో పాల్గొనరారే. స్నేహితుడా, అందరూ మోకరించండి అమ్మా. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము.
క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారపడు నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలుగునట్లు చేయ కరుణించండి. ఓ మంచి చేసువా, నా ప్రార్థన ఆలకించండి. మీ గాయము లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయనట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింపబడనుగాక. ఆమేన్. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురముతో నిండిన మంచి చేసువా, దాసురాలైన నేను దేవుని వారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్లను తొలిచినారు, నా ఎముకలను ఇచ్చినారు అని దేవుని వారి పేరట పూర్వకాలమందు దావీదు దీర్ఘం వసించిన దానిని నేను జ్ఞాపకపరచుకొని దేవుని వారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పడుదలతోను దుఃఖముతోను నా అంతరంగమునందు విచారించి తలంపుచే ధ్యానించడి సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమలను, సుకృత పుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును, వాని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింప నవదరింపవలేనని నా మంచి చేసువా దేవుని వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షతో బ్రతిమలాడి ప్రార్థిస్తున్నాను స్వామి. ఆమేన్. నేను నిజమైన ద్రాక్షావల్లిని, మీరు తీగలు. ఎవరు నా యందు ఉండునో, నేను ఎవని యందు ఉండునో వాడు అధికముగా ఫలించును అని ప్రభు పలుకుచున్నారు. హల్లెలూయా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, కనికరించి నీ ప్రజలకు సమీపమున ఉండమని బ్రతిమారుచున్నాము. స్వర్గపు ఆహారంతో సంతృప్తి చెందిన మేము మా పూర్వ పాపస్థితిని విస్మరించి నూతన జీవితము జీవించినట్ల కృప చూపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి కలిగిన సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రభుని ప్రేమలో తోటివారి సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముఖ్య గమనికలు. మొట్టమొదటిది, రేపు బుధవారం నుండి మే నెల ప్రారంభమవుతుంది. మే నెల మరియమాతకు అంకితము చేయబడిన మాసం. ప్రతిరోజు సాయంత్రం తప్పనిసరిగా మన దేవాలయంలో జపమాల జరుగుతుంది. ఇది మొదటిది. రెండవది, ప్రేమైన దేవుని బిడ్డలారా, నన్ను శ్రమలకు ముందు శ్రమలలో కూడా చాలామంది అడిగారు, ఫాదర్ గారండి ఈ సంవత్సరం కూడా మమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళమన్నారు. ఇందులో బలవంతం లేదు, ఎవరిని నేను బలవంతం చెయ్యను. అర్థమైందా? ఇష్టమైతే రండి, లేకపోతే లేదు. 2 ఆప్షన్స్ ఇస్తాను. మొదటి ఆప్షన్ అంటే కేరళకి. సో కేరళ, నాగపట్నం వెళ్ళి నాగపట్నం మీదుగా కేరళ వెళ్ళటం ఒకటి. రెండవది, పోయినసారిలాగే తిరిగి వచ్చిన స్థలాలు. అంటే నాగపట్నం నుండి కేరళ వెళ్ళి తిరుపతి జూ పార్కు నేను మీకు లిస్ట్ ఇస్తాను. లేదు అనంటే మరలా మీకు అవకాశం ఇస్తున్నా. మమ్మల్ని పలానా చోటకి తీసుకెళ్ళండి అంటే నేను తీసుకెళ్తా. సో ఈ విషయాన్ని గమనించండి. వచ్చేవారికే, ఇందులో బలవంతం ఏమీ లేదు. మీరు నన్ను తిట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని గమనించవలసిందిగా, రావాలనుకొని శ్రద్ధ కలిగిన వాళ్ళకి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే రండి. ఆప్షన్ ఏంటంటే, మీరు మమ్మల్ని పలానా చోటకి తీసుకెళ్ళమంటే అక్కడికైనా నేను బస్సు వాళ్ళతో మాట్లాడి తీసుకొని వెళతాను. కనుక ఈ విషయాన్ని గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఇక తరువాత
ప్రతి శనివారం సాయంత్రం. ఏంటిది? ప్రతి శనివారం సాయంత్రం మనము ముందుగా షార్ట్గా, అంటే వాక్యం లేకుండా పూజ అయిపోయినాక తల్లి నిత్య సహాయమాత స్వరూపంతో జపమాలు చెప్పుకుంటూ తిరుగుదాం. ఇది మీరు కానుకలు వేయొద్దు. నేను కానుకల కోసం తేరు తిప్పను. ఆ రోజు కానుకలు కూడా పట్టం. నాకొద్దు మీ కానుకలు, సరే. ఎందుకంటే పోయినసారి అక్టోబర్లో ఇలాగే తిప్పితే చాలామంది అన్నారు కానుకలకు వస్తారు. నాకొద్దు, ఆ రోజు పట్టద్దు. శనివారం రోజు సింపుల్గా తేరు తిరుగుతాం. మీ ఇంటికి వచ్చినప్పుడు కొవ్వొత్తులు ఇవ్వాలనిపిస్తే కొవ్వొత్తులు ఇవ్వండి. ప్రే చేసుకోవాలని ప్రే చేయించుకోండి. ప్రతి శనివారం ఈ 4 వారాలే మే నెలలో సాయంత్రం పూట 7 గంటలకు పూజ, 8 గంటలకి మరలా తిరిగి 9 వస్తాం. ఈ విషయాన్ని గమనించండి. ఎందుకనగా ఈ మాసం ఎవరికి అంకితం చేయబడింది? సో ఆ తల్లి ప్రార్థనా సహాయానికి పొందటానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేయించుకునే వాళ్ళు లైన్లో రండి. మే మాసము మరియమాత పూజిత మాసము కాబట్టి